దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు దైవజనులు యేసయ్య రాసిన పాటలో నుండి నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాగా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి సర్వలోకానికే చక్రవర్తివి నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా ప్రాణాత్మ
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. యేసయ్యా 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 స్తోత్రం హల్లెలూయా చేతులెత్తి స్తోత్రం గనుడైన దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా హల్లెలూయా గొంతెత్తి హల్లెలూయా నా పరలోకపు తండ్రి ఘనమైన దేవా మీ ఘనమైన శ్రేష్టమైన పునరుద్ధాన ప్రభావం కలిగిన మహిమోన్నతమైన నామమునకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుచున్నాం. గతించిన కాలమంతా మీ అపారమైన కృప ప్రేమ కనికరం కటాక్షం మా అందరి ఎడల గొప్పచ్చినైనా సజీవుల దేశమందు ఆయుష్మంతులుగా చేసిన కన్న తండ్రి వందనాలు. ఇంతవరకు స్తుతుల మూలంగా తలాంతుల మూలంగా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇప్పుడు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. యేసయ్యా మా అందరితో మాట్లాడండి అయ్యా. నా మా ఆధ్యాత్మిక వ్యక్తిగత కుటుంబ జీవితాలకి సంగతులు అవసరమో అయ్యా, ఏ మాటలు మీరు మాతో మాట్లాడదలంచారో, ఏ మాటలైతే మా హృదయములను మీ తట్టు పూర్తిగా త్రిప్పగలవో, ఏ మాటలైతే మా జీవితంలో ఉన్న లోటులను పూడ్చగలవో, మీ స్వరూపికులకు తేగలవో, అట్టి దివ్యమైన సంగతులు ఈ రాత్రి నీ దాసునైన నా నోట మీ మాటలు ఉంచి మీరే ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని, శక్తి కలిగిన సందేశాన్ని మా అందరి కొరకు అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామమున ప్రభు పిల్లలైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు చాలా క్లుప్తమైన సందేశం సంక్షిప్తంగా మీ ఎదుటికి తీసుకొని వస్తాను. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు కొండ మీద చెప్పబడిన వర్తమానంలో ఒక అమూల్యమైన మాట మనందరికీ విషిదమే. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. ఒకడు అక్రమం చేసి హింస పొందుతాడు, మరొకడు పాప దుష్కార్యములు చేసి హింస పొందుతాడు. ఒకడు మేలు చేసి నీతి నిమిత్తం హింస పొందుతాడు. తమ దుష్కార్యముల నిమిత్తమై హింస పొందేవాడి వలన లోకానికి ఒరిగేదేం లేదు.
వాడి దుష్కార్యం వాడిని హింస పెడుతుంది. ఒకడు తనకు తానుగా చేసుకున్న గాయాల వలన హింస పొందుతుంటాడు, వాడికి వాడే హింస పెట్టుకుంటాడు. దాని వలన కలిగే ప్రయోజనమేం లేదు. కానీ ప్రభు చెప్పారే, నీతి నిమిత్తం హింసింపబడువారు, హింస పొందువారు ధన్యులు. అలాంటి హింస బైబిల్లో కొంతమంది భక్తులు పొందారు. అలాంటి హింస పొందిన భక్తుల్లో ఒక భక్తుడు ఇర్మియా ఎంత సమర్పణ కలిగిన దైవజనుడు అంటే మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తాను. ఇర్మియా, ఈ దేశమంతా పట్టబడిపోతుంది, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని ప్రభు చెప్తే, ప్రభు కొరకు, పరిచర్య కొరకు, ప్రభువు నోటిగా ఉండటం కొరకు కుటుంబ వ్యవస్థను కూడా వద్దనుకున్నాడు. ఇర్మియాకు భార్య లేదు, బిడ్డలు లేరు, కుటుంబ వ్యవస్థే లేదు. ఈ దైవజనుడైన ఇర్మియా ఎంతటి గొప్ప వ్యక్తి అంటే ఒక మాట మీకు అర్థమవుతా చెప్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే ఆ దైవజనుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. దివారాత్రం జనాంగం కొరకు తన తల జలమయముగాను తన కన్ను కన్నీళ్ళ ఊటగా చేసుకున్నవాడు. ఎందుకు ఇర్మియా ఏడుస్తున్నావు నా జనులు? ఎందుకు ఇర్మియా ప్రలాపిస్తున్నావు నా జనులు? నా జనులలో హతులైపోతున్న వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. అంటే దివారాత్రము ప్రజల కోసం తన కంటి నిండా నీళ్లు నింపుకున్నవాడు, తన తలను జలమయం చేసుకున్నవాడు. రాత్రివేళ ఏడుస్తున్నప్పుడు కూడా ఆ చెంపల మీద నుండి కారిన కన్నీళ్ళు తన తలను తడిపేశాయి. తన తల జలమయమైపోతుంది, తన కంటి నిండా కన్నీళ్ళే. ఎందుకు ఇర్మియా ఏడుస్తున్నావు నా జనులు? హతులైపోతున్న నా జనులు నీకెందుకు? నన్ను ఆ ప్రజలకు ఒక నిబంధనగా నన్ను ప్రభువు చేశాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండి తాను సంపాదించిన సంపాదన ఏంటో తెలుసా మీకు? ఏ ప్రజల కొరకు దివారాత్రులు కన్నీరు కాచాడో, ఏ ప్రజల కోసుకు తన కన్నులు కన్నీళ్ళ ఊటగా మార్చుకున్నాడో, ఏ ప్రజల కోసం తన తలను జలమయం చేసుకున్నాడో, ఏ ప్రజల కోసం కుటుంబ వ్యవస్థను కాదన్నాడో, ఏ ప్రజల కొరకు ఒక నిబంధనగా మిగిలిపోయాడో, ఆ ఇర్మియాకు ప్రజలిచ్చిన బహుమానం ఏంటో తెలుసునా? సుమారు 12 సంవత్సరాల వయసులో యాజకత్వాన్ని ప్రారంభించిన ప్రవక్తగా పిలువబడిన ఈ ఇర్మియా సుమారు 40 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచర్య వారి మధ్య చేశాడు. 12 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాలు వారి మధ్య దివారాత్రమును తన తల జలమయంగా చేసుకున్నాడు. తన కన్నులో నిండా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రవక్త కొరకు ఇలా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచర్య చేసిన ఈ ప్రవక్తకు, ఈ దైవజనుడుకు, ఈ నిబంధన దూతకు ఆ ప్రజలిచ్చిన బహుమానం ఏంటో తెలుసునా? నీళ్లు లేని ఒక బురదతో నింపబడిన కొయ్య,
నీళ్లు లేని పురుగుతో నింపబడిన ఒక కొయ్య. ఓసారి యిర్మీయా ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలీయులారా, మీ మీదకి కల్దీలు దండెత్తి రాబోతున్నారు. మీ మీదకి కల్దీలు దండెత్తి రాబోతున్నారు. ఫలానా శత్రువు మీ మీద దండెత్తి రాబోతున్నాడు. వాడు మీ మీదకి దండెత్తి రాకమునుపే మీరు బయలుదేరి వెళ్ళి కల్దీల దేశములో చొరబడిపోండి, కల్దీలకు లోబడిపోండి. ఒకవేళ ఈ దేశములోనే ఉంటే కరువు చేత, ఖడ్గము చేత, క్షేమము చేత మీరు నశించిపోతున్నారు. ఒకవేళ ఎవడైనా నా మాట విని ఆ కల్దీలు మీ మీదకి దండెత్తి రాకమునిపే వారి యొద్దకు మీరు వెళ్ళి లోబడిపోతే మీ ప్రాణములైనా మీరు దక్కించుకుంటారు, పొండ్రా అని ప్రవచిస్తున్నాడు. ఈ మాటలు విన్న ఇశ్రాయేలు ప్రజలకు అరికాలు నుండి నడినెత్తి వరకు ఆగ్రహం పొంగి పొర్లుతూ వచ్చింది. కల్దీలు మా మీదకి దండెత్తి వస్తున్నారా? వారు మమ్మల్ని దోసుకుని పోస్తారా? వారు మా మీదకి రాకమునిపే మేమే మా ప్రాణాలు దక్కించుకోవటానికి వారి దేశానికి వెళ్ళి వారికి లోబడిపోతే మా ప్రాణాలను మేము దక్కించుకుంటామా? ఒకవేళ ఈ దేశంలోనే ఉంటే ఖడ్గము చేత, కరువు చేత, క్షామము చేత నశించిపోతామా? ఇదేం ప్రవచనంరా అని చెప్పి ఏ జనుల కొరకు కన్నీరు విడిచాడో, ఏ జనుల కొరకు తన తలను జలమయం చేసుకున్నాడో, ఏ జనుల కొరకు తన కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారో, ఆ జనుల క్షేమాన్ని కోరి ప్రభువు చెప్పింది చెప్తే ఆ జనులు ఏమన్నారో తెలుసునా? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను, వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనా, క్షామము చేతనైనా, తెగులు చేతనైనా సత్తురు. కల్దీల యొద్దకు బయలు వెళ్ళు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు వారి ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుతారు. అంటే మీరు ఆ దేశానికి వెళ్ళి వారికి లోబడిపోతే ప్రాణాలన్నీ దక్కుతాయి. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు మీ ప్రాణాలు దక్కుతాయి. ఒకవేళ మేము ఇక్కడే కనుక ఉంటే ఖడ్గము చేత, కరువు చేత, తెగుళ్ళ చేత సస్తారు. ఇది యిర్మీయా ప్రవచించిన ప్రవచనం. అప్పుడు ఇశ్రాయేలు ప్రధానులు ఏం చేశారో తెలుసా? 4వ వచనం. మత్తాను కుమారుడైన షపట్యయు, పశూరు కుమారుడైన గెదల్యాయును, షెమల్యా కుమారుడైన యూకలును, మల్కియా కుమారుడైన పశూరును వినిది. కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు? యిర్మీయాను గురించి చెప్తున్న మాట. ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము ప్రజలకు ప్రకటన చేయటం వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చూడండి, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడు. 2 క్షేమము కోరినవాడు కాడు. 3 ప్రజలను, యోధులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధించు, మరణశిక్ష విధించమని కోరుకున్నారు. ప్రభువు చెప్పింది యిర్మీయా చెప్పాడు. ప్రభువు చెప్పింది యిర్మీయా చెప్పాడు. యిర్మీయా, ఈ ప్రజల మీదకు కల్దీలు దండెత్తి రాబోతున్నారు. ఈ పట్టణంలోనే ఉన్నవారు కరువు చేత, ఖడ్గము చేత, తెగుళ్ళ చేత నాశనమైపోతారు. కనుక
ఈ పట్టణాన్ని విడిచి కల్దీల దేశానికి వెళ్ళిపోమని చెప్పు. అక్కడికి వెళ్ళిన వాడు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు వాడి ప్రాణాన్నన్నా దక్కించుకుంటాడు అని ప్రభువు చెప్తే, ప్రభువు చెప్పిన మాటే ఇర్మియా చెప్పాడు. ఆ ప్రజల ప్రధానులు ఏమన్నారో తెలుసా? ఈ మనుషుడు, ఏ మనుషుడు? వారి కొరకు జీవితాన్ని త్యాగం చేసినవాడు, వారి కొరకు తన కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని వెలిపిస్తున్నవాడు, తన తలను జలమయం చేసుకుంటున్నవాడు, దివారాత్రములు కన్నీరు కారుస్తున్న ఆ ఇర్మియాను గూర్చి వారిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసునా? ఈ మనుషుడు మనకు నష్టము కలుగు చేయవాడు, ఈ మనుషుడు మన క్షేమమును కోరువాడు కాదు, ఈ మనుషుడు మన జనులను, మనలను, మన యోధులను బలహీనము చేయుచున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించండి. ఎందుకు ఇర్మియాకు మరణశిక్ష? ప్రభువు నోటి మాటగా ఉన్నందుకేగా, ప్రభువు చెప్పమన్నది చెప్పినందుకేగా, ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పినందుకేగా. నిజమే పిల్లలారా, సత్యాన్ని బోధించే ఏ సేవకుడైనా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఏ సేవకుడైనా ప్రజలకు కంటకుడుగానే కనపడతాడు. నేను చెప్తున్నాను పిల్లలారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పగలిగిన సత్తా, ధైర్యం, గుండె నిబ్బరం కలిగిన దైవజనుడు ఉన్నాడా? ఉంటే వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇర్మియా అలా ఉంటాడు. దివారాత్రము ప్రజల కొరకు తలను జలమయం చేసుకుంటాడు, ప్రజల కోసం తన కన్నులను కన్నీటి ఊటగా చేసుకుంటాడు. ప్రభువు సెలవిచ్చిందే చెప్తాడు తప్ప మట్టి గోడ కట్టి గచ్చుపోత పూయడు. నీలో అపవిత్రత దాగి ఉండగా నువ్వు పవిత్రుడు అయిపోయావని ప్రకటించడు. నీ పాపాన్ని పాపముగా, అక్రమాన్ని అక్రమంగా, అవిధేయతను అవిధేయతగా, నీలో ఉన్న ఎలితిని ఎలితిగానే చూపించగలిగిన వాడు దైవజనుడు. ఆ నీతిని ప్రకటిస్తే దేవుడు సెలవిచ్చిన మాట, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇలాగూ సెలవిస్తున్నాడని దేవుని నోరుగా ఉన్నందుకు, దేవుడు సెలవిచ్చిన మాట చెప్పినందుకు అతనికి ఆ దేశ ప్రధానులు విధించిన విధేంటి చెప్పరే? మరణశిక్ష. ఆ దేశ ప్రజలు ఇర్మియాకి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అయ్యో, నా దైవజనుడు మా కొరకు ప్రతిష్టతలో ఉండిపోయాడు, మా దైవజనుడు వైరాగ్యం కలిగి ఉన్నాడు, నా దైవజనుడు తన తలను జలమయంగా చేసుకుంటున్నాడు, తన కన్నులను కన్నీటి ఊటలుగా మార్చుకున్నాడు, మన కొరకు కన్నీరు విడుస్తున్నాడు, దివారాత్రమును తన తలను జలమయంగా చేసుకుంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని ప్రవచించగలిగిన ఒక ప్రవక్త, ఒక దైవజనుడు మనకున్నాడని ఆయనను భుజస్కంధాల మీద ఎక్కించుకొని ఆయన జీవితాన్ని మొయ్యవలసిన వారే ఏం చేశారో తెలుసా? ఈ మనుషుడు ప్రజలకు నష్టము కలుగు చేయవాడు, ఈ మనుషుడు మన క్షేమము కోరువాడు కాడు, ఈ మనుషుడు మనల్ని బలహీనము చేయుచున్నాడు అని సాక్ష్యం ఇచ్చి మన కొరకు కన్నీరు విడిచేవాడురా అని చెప్పడానికి బదులు మన కొరకు తన తలను జలమయంగా చేసుకుంటున్న వాడురా, దేవుని స్వరం వినటానికి గంటలు తరబడి దేవుని సన్నిధిలో వేచి ఉన్నవాడురా అని ఒక దైవజనుని గురించి, అతని త్యాగాన్ని గురించి సాక్ష్యం ఇవ్వవలసిన వారు అతనిని అవమానపరుస్తున్నారు. ఈ మనుషుడు మన క్షేమము కోరువాడు కాడు, ఈ మనుషుడు మనకు నష్టం కలుగు చేయవాడు, ఈ మనుషుడు
మనలను బలహీనము చేయుచున్నాడు. నిజమే పిల్లలారా, దేవుని నోటి మాటగా ఉన్న ఏ సేవకుడైనా, ఏ ప్రవక్త జీవితమైనా తుదకు జరిగేది ఇదే. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను సంపుదానా, ప్రవక్తలను కన్నీళ్లు విడిపించుదానా. ఎన్నోసార్లు కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని చేర్చుకున్నట్లు నిన్ను చేర్చుకోవాలని నా ప్రవక్తలను, నా నోటి మాటగా ఉన్న వారిని నీ వద్దకు పంపాను. నా రెక్కల కిందకు వస్తావేమో అని, నా రెక్కల కింద భద్రంగా ఉంటావేమో అని. గద్ద పైనెగురుతుంది, నువ్వు బయట తిరిగితే గద్ద ఎత్తుకుపోతుంది. నిన్ను రెక్కల కిందే ఉంచుకోవాలని నా ప్రవక్తలను నీ వద్దకు పంపుతూ వచ్చాను. నువ్వేం చేశావు? నా ప్రవక్తలను చంపి వారి రక్తాన్ని ఒలికించి వారి కన్నీళ్లను వృధా చేశావు. యెరూషలేమా, యెరూషలేమా, రాయి మీద రాయి లేకుండా నిన్ను కూలదోసేవాడు వస్తాడు. జరిగింది అదే. దేవుని నోటి మాటగా ఉంటాడే ఆ దైవజనుడు ఎవరికైనా కటువుగానే ఉంటాడు. దేవుని నోటి మాటగా ఉంటాడే, ఇది యెహోవా వాక్ అని సెలవిస్తాడే, ఆ ప్రవక్తకు ఎప్పుడైనా రాళ్ళ దెబ్బలే. మిగిలేది ఆస్తులు కాదండి, అప్పులు. ప్రవక్తల శిష్యుల్లో ఒకడు చనిపోయాడట. అతని భార్య వచ్చి ఏడుస్తుంది, దైవజనుడా, భక్తి గలవాడైన నా భర్త. ఎలాంటి వాడు? బైబిల్లో భక్తి గల దైవజనుడని ఒకని గురించే సాక్ష్యం ఉంది. ఎవరతడు? ఎలీషా. భక్తి గల దైవజనుడు, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని ఎలీషా గురించి సాక్ష్యం ఉంది. అంటే అంతటి సాక్ష్యాన్నే పొందినవాడు చచ్చిపోయాడు. ఎలీషా ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందాడో అదే సాక్ష్యాన్ని పొందినటువంటి ఓ ప్రవక్త చచ్చిపోయాడు. ప్రవక్త శిష్యుడు చచ్చిపోయాడు. ఆ భార్య ఏడుస్తుంది, అయ్యా భక్తి గల దైవజనుడు చనిపోతూ చనిపోతూ అప్పులు చేసి చచ్చిపోయాడయ్యా. నా భర్త భక్తి గలవాడే, కానీ మిగిలింది నాకు అప్పులు. ఆ భార్య ఏడుస్తుంది. ఆ భార్య నా బిడ్డలైనా నేను రక్షించుకోవాలని ఏడుస్తుంది. నా బిడ్డలైనా నేను సంరక్షించుకోవాలని ఏడుస్తుంది. కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి భక్తి గల దైవజనుడు అప్పులు చేసి చచ్చిపోయినా ఆ దైవజనురాల్ని విడిచిపెట్టలేదు. ఏదో ఒక రకంగా మరొక ప్రవక్తను జత చేశాడు. ఆ ప్రవక్తను సెలవిచ్చాడు. ఆమె అప్పులు తీరి ఆమె బిడ్డలు స్థిరపరచబడ్డారు. ఈ భక్తి గల ప్రవక్త శిష్యుడికి మిగిలింది ఏంటి? అప్పులు కాదా? ఇది దేవుని వాక్ అని సెలవిచ్చిన ఆ దైవజనుడికి మిగిలింది ఏంటి? కన్నీళ్ళ ఊట కాదా? తల జలమయం కాదా? ఏ రాత్రి దైవజనుడి తల తడవలేదు నీకు తెలుసా? నువ్వు సంకలపడి సంతోషంగా పడుకున్నావని నీ దైవజనుడు కూడా అలాగే పడుకుంటాడని నువ్వు భ్రమపడుతున్నావేమో. ఏ దైవజనుడినైతే ప్రవక్తగా నియమిస్తాడో, ఏ దైవజనుడైతే ప్రజలకు ప్రవక్తగా నియమిస్తాడో, ఏ దైవజనుడైతే నిబంధనగా మారుస్తాడో, ఈ ప్రజలకు నీవే నిబంధన, ఈ ప్రజలకు నీవే నా నోరువి అని చెప్పి ఏ దైవజనుడైతే తన నోటిగా వాడుకుంటాడో, ఏ దైవజనుడైతే తన ప్రవక్తగా ప్రజలకు నిబంధనగా ఎన్నిక చేసుకుంటాడో, ఆ దైవజనుడి తల జలమయం కాదా?
ఆ దైవజనుడి కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండదా? మీకు తెలియదులేండి, అనుభవిస్తున్న వాడికి మాత్రమే అది తెలుసు. అంగలారుస్తున్న వాడికి మాత్రమే ఆ అంగలార్పు తెలుసు. కన్నీళ్లు కారుస్తున్న వాడికి మాత్రమే ఆ కన్నీటి బొట్టు నుండి వచ్చే విలువ తెలుసు. ఒకవైపున తన తల జలమయంగా చేసుకున్నాడు, దివారాత్రులు కన్నీరు విడుస్తున్నాడు, తన కళ్ళను నీటి ఊటగా మార్చుకున్నాడు, ప్రజలకు ఒక నిబంధనగా మారిపోయాడు. దేవుని నోరుగా ఉండి జరగబోయేదాన్ని, జరుగుతున్న దాన్ని, జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని ప్రతిదీ కూడా ప్రవచిస్తుంటే అతనిని గూర్చి వీరిచ్చిన సాక్ష్యం ఏంటి? ఇతడు మన క్షేమము కోరినవాడు కాడు, మనకు నష్టము కలుగు చేయవాడు, మనలను బలహీనము చేయుచున్నాడు. అతని మాటల వలన మనలను బలహీనము చేయుచున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించండి. అప్పుడు రాజు ఏమన్నాడో తెలుసునా? అతడు మీ చేతుల్లోనే ఉన్నాడు. రాజు అడ్డం రాడు. ఏంటి? రాజుగా నేను అడ్డం రాను. మీరెందుకు ఇలా చేశారని నేను నిలదీయను, ఎవరిని శిక్షింపనివ్వను. అతడు మీ చేతుల్లోనే ఉన్నాడు. అతన్ని మీరేం చేసుకుంటారో చేసుకోండి. అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసునా? అతన్ని బంధించి తీసుకుని వెళ్ళి ఒకేసారి చంపితే శిక్ష వేసినట్టు ఉండదు అని చెప్పి అలమటించి అలమటించి ఆకలితో అలమటించి ఆకలితో కేకలు వేస్తూ తెగుళ్ళు చేత సస్తారన్నాడు చూసావా? అవన్నీ వీడు అనుభవిస్తూ క్షణ క్షణం సస్తూ సావాలి, సస్తూ బ్రతకాలి అని చెప్పి ఒకేసారి చంపకుండా అతన్ని తీసుకుని వెళ్ళి నీళ్లు లేని బురద కల ఒక గోతిలో తాళ్ళు కట్టి దింపేశారు. తాళ్ళు కట్టి దింపేశారు. తాళ్ళు కట్టి దింపేస్తే పీకల్లోతు ఊబిలో అసహ్యత మధ్య ఆ మురికి గుంటలో నీళ్లు లేని గోతిలో ఊబి గల ప్రదేశంలో ఒకవేళ ఏమున్నాయో, కింద తేళ్ళున్నవో సర్పాలున్నవో హానికరమైనవి ఏమున్నవో తెలియదు. ఆ నీళ్లు లేని గోతిలో దించేశారు. ఒక పాఠం చెప్పనా? ఒక పాఠం దీంట్లోనే మనం నేర్చుకుందామా? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, దైవజనుడు ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరి కోసం కన్నీళ్ళు ఊటగా మార్చుకుంటాడో, ఏ సంఘం కొరకు, ఏ కుటుంబం కొరకు తన కన్నులను కన్నీటి బూటగా చేసుకుంటాడో, దివారాత్రము తన జలమయం చేసుకుంటాడో, బ్రద్దలైన సందుల్లో నిలుస్తాడో, తన తలను జలమయం చేసుకొని కన్నులను కన్నీటి ఊటగా మార్చుకొని బ్రతుకుతాడో, వారిచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసునా? నీళ్లు లేని ఒక గొయ్యి, నీళ్లు లేని గోతిలో చూసేశారు. ఎంతోమంది దైవజనులు వారి ముగింపులో ఇదే స్థితిని అనుభవించారు. వారి జీవితాలను ప్రజల కొరకు పణంగా పెట్టినవారు ప్రత్తులైన సందుల్లో నిలబడి శరీరాల్ని గాయపరుచుకున్నవారు, ప్రభు కొరకు బాహ్య శరీరాలు ఉన్నవే, ఈ బాహ్య పురుషుడు ఉన్నాడు, ఈ శరీరాల్ని క్షీణింపజేసుకున్నవారు
కడుపు కట్టుకొని పూట పడి ప్రజల కొరకు ఉపవాసాలు చేసిన వారిని ప్రజలు దించింది గోతిలోనికి దించారు. క్షేమాన్ని కోరుకుంటున్న వాడిని, వారి విడుదలను కోరుకుంటున్న వారిని ఖడ్గం పాలు కాకూడదని, కరువు పాలు కాకూడదని, రాబోతున్న తెగుళ్ళ బారిన పడకూడదని వారి క్షేమము కోరుతుంటే అతనికి వారిచ్చిన బహుమానం నీళ్లు లేని ఒక బురద కొయ్యి. నీ క్షేమాన్ని కోరి నీవు నీ కుటుంబం కరువు బారిన పడకూడదని, నీవు నీ బిడ్డలు క్షేమకతులు కాకూడదని, నీవు నీ కుటుంబం, నీవు నీ సంతతి గోతిలోనికి దిగబడకూడదని, నీవు నీ కుటుంబం నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని, కరువు బారిన పడకూడదని, శత్రువు ఖడ్గం మీ తలల మీద జులిపించకూడదని, ఆ ఖడ్గం మీ మీదకు రాకూడదని, ఏ తెగులు మీ మీదకు రాకూడదని తన కనులను కన్నీటి ఊటగాను తన తలను జలమయంగా చేసుకుంటున్న ఆ దైవజనుడు, ఆ ప్రవక్త, ఆ నోటి పూర దేవుని నోరై ఉన్న ఆ ప్రవక్త గోతిలోనికి పోయాడు, గోతిలోనికి వెళ్ళాడు. ఎంత గొయ్యి, నీళ్లు లేని గొయ్యి, చాలా లోతైన గొయ్యి, అగాధం బురదతో నింపబడిన గొయ్యి. ఆ గోతిలోనికి తీసివేసి మూత వేసేశారు. నీ క్షేమాన్ని కోరి నీవు కరువు బారిన పడకూడదని, ఖడ్గము బారిన పడకూడదని, తెగుళ్ళు నీ మీదకి రాకూడదని నీ కొరకు కన్నీళ్లు విడిచిన దైవజనునికి, నీ కొరకు నీ క్షేమము కోరిన దైవ సేవకునికి నీవిచ్చేది ఆ నీళ్లు లేని కొయ్యేనా? తప్పికొన్నప్పుడు గుక్కెడు నీళ్ళు ఇవ్వవలసిన నీవే నీళ్లు లేని కొయ్యి నాతో వేది. అక్కడ ఊపిరందదు, అక్కడ ఊపిరందక ఒకవైపున, ఆ ఊపిలో కొట్టుకులాడుతూ మరొక వైపున ఎన్ని రాత్రులు ఆ చీకటిలో ఉండవలసి వస్తుంది. ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితాలు, చాలామంది గుర్తించవలసిన విషయాలు ఏంటో చెప్పనా? తమ కళ్ళెదుటే తమ కొరకు దేవుడు నియమించిన ఒక నిబంధన దూత, తమ కొరకు దేవుడు నియమించిన ఒక ప్రవక్త, తమ కొరకు దేవుడు నియమించిన దేవుని నోరు, దేవుని నోటిగా మాట్లాడేవాడు, ఇది యెహోవా వాక్ అని సెలవిచ్చేవాడు, మీ కొరకు కన్నీళ్లు ఊటగా చేసుకునే దైవజనుడు మీ కళ్ళ ముందే గోతిలోనికి దింపుతున్నారా? గోతిలోనికి దిగుతుంటే చూస్తున్నారా? ఒకవేళ ఆ గొయ్యిలో దింపటానికి, అలాంటి ఊబిలోనికి వెళ్ళటానికి నీవే కారణమేమో. ఇతనికి మరణశిక్ష విధించమని కేకలు వేసిన వారిలో నీవు కూడా ఉన్నావేమో. దేవుని సేవ చేస్తున్నా నీ దైవజనుడు, నీ సంఘ కాపరి, ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న వారులారా, నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడి నుండి వింటున్నా సరే, నీ దైవజనుడు గోతిలోనికి వెళ్ళిపోతుంటే, గోతిలోనికి దిగుతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నవేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ ఇర్మీయాను గోతిలో దూసింది? ఎవరి క్షేమం కోరుకున్నాడో వారే తోశారు.
ఎవరు ఖడ్గం పాలు కాకూడదని ఇర్మియా ఏడ్చాడో, ఎవరి మీదకి తెగులు రాకూడదని, ఎవరు తెగుళ్ళు అనుభవించకూడదని, ఎవరు క్షేమంగా ఉండాలని, ఎవరు కుటుంబాలు బాగుండాలని కన్నీళ్లు విడిచారో వారే ఈ కఠినమైన శిక్ష విధించారు. ఒక మాట చెప్పడా, నీకు గొయ్యి తవ్వేది నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తావో, ఎవరికి నీవు ప్రాధాన్యత ఇస్తూ వీరు నా వాళ్ళు అని అనుకుంటుంటావో ఖచ్చితంగా వారు తీసేది నీకు గొయ్య. దైవజనుడి కంటే తప్పదు, ఎందుకంటే వాడు నిబంధన దూత. ఈ వాక్యం అంటున్న సోదరి సోదరులారా, యోసేపును అన్నదమ్ములు కూడా చెప్పరే నీళ్లు లేని గోతుల్లోనే వేశారు, నీళ్లు లేని గోతులోనే వేశారు. సోదరుడా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, అసలు నీ జీవితం, హలో, నీ బ్రతుకు, నీ కుటుంబ వ్యవస్థ ఆ గోతులోనికి వెళ్ళగల కారణం ఏంటి? దైవజనుడు గోతులోనికి వెళ్ళగల కారణం అతడు ఎవని క్షేమం కోరాడో వారే. దైవజనుడు గోతులోనికి వెళ్ళగల కారణం ఏంటి? అతడు ఎవరి కోసం తన కన్నీళ్లను కన్నీళ్ళ ఊటగా మార్చుకున్నాడో, ఎవరి కోసం తల జలమయం చేశాడో, ఏ ప్రాంతం కొరకు ఏడ్చాడో, ఏ దేశం కొరకు ఏడ్చాడో వాళ్ళే ఏకమై ఏ ప్రజలు క్షేమంగా ఉండాలనుకున్నారో, ఏ ప్రజలు కరువు బారిన పడకూడదని ఇర్మియా కోరుకున్నాడో, ఏ ప్రజల మీదకి ఖడ్గము రాకూడదని, ఏ ప్రజల మీదకి తెగులు రాకూడదని ప్రత్తలైన సందుల్లో నిలిచి ఏడ్చాడో ఆ ప్రజలే ఇర్మియాను గోతులోనికి దించేశారు. సరే, అసలు ఇప్పుడు నీవున్న గోతులో నువ్వు పట్టడానికి గల కారణం ఏంటి? నిన్నెవడు తోశాడు? నువ్వు ప్రేమించేవి కాదా? నువ్వు ప్రేమించే లౌకిక ఆశలు కాదా నిన్న ఆ గోతులోనికి తోసేశాయి? ఆ గోతులోనికి వెళ్ళటానికి గల కారణం నీ వాళ్ళేగా. ఆ గోతులోనికి వెళ్ళటానికి గల కారణం నీ భర్తేగా, నీ భార్యగా, నీ బిడ్డలేగా. ఎందుకు ఆ గోతులో ఉన్నావు? నీ బిడ్డల కొరకు అని చెప్పాలి. అవును, నువ్వు ప్రేమించిన నీ బిడ్డల కొరకు నీవు ఆ గోతులో ఉన్నావు. ఎందుకు ఆ గోతులోకి వెళ్ళావు? నీ కుటుంబ క్షేమం కొరకు. ఎందుకు నువ్వు ఆ గోతులోకి వెళ్ళావు? నీ యొక్క ఆ ఉన్నతమైన జీవితాన్ని ప్రజలకు ప్రదర్శించుకోవటానికి. ఎందుకు ఆ గోతులోకి వెళ్ళావు? అందరి ముందు తలెత్తుకొని తిరగాలని చెప్పి. అవన్నీ నీ స్వయంకృత అపరాధాలు. నీవు ప్రేమించినవే నిన్న గోతులోకి తీసేశాయి. నీ స్వయంకృత అపరాధాలు. అందరికన్నా నా తల పైగా ఉండాలని, నా కన్నబిడ్డల జీవితాలు బాగుండాలని, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆ ఊపిలోనికి వెళ్ళిపోయావు. ఆ చికటి కళ్ళ దొంగ ఊపిలో నీ బిడ్డలే పడదొచ్చారు. యోసేపుని అన్నదమ్ములే నన్ను తోసేసింది. యోసేపుని సొంత అన్నలేనండి తోసింది. ఆ భార్య కన్యలకు గల కారణం తన భర్తేనండి ఆ ఊపిలో తోసేశాడు. ఆ భర్త ఊపిలో ఉండగల కారణం ఆ భార్యనండి. ఆ తల్లిదండ్రులు ఆ ఊపిలో ఆ గోతులో ఉండడానికి గల కారణం ఆ బిడ్డలేనండి. నువ్వు ప్రేమించిన బిడ్డలు, నువ్వు ప్రేమించిన కుటుంబం, నువ్వు ప్రేమించిన నీ వారు నిన్న గోతులో తోశారు. ఇక్కడ ఇర్మియాను కూడా
ఏ సంఘాన్ని ప్రేమించాడో, ఏ ప్రాంతాన్ని ప్రేమించాడో, ఏ దేశము కొరకు కన్నీళ్లు విడిచాడో, ఏ దేశము కొరకు అంగలార్చాడో, ఎవరి కుటుంబాల కొరకు ఎక్కువ కన్నీళ్లు విడిచాడో, ఏ ప్రాంత రక్షణ కొరకు ఆయన తన తలను జలమయంగా చేసుకొని పూట పడి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ఆకలి సంపుకొని ఈ శరీరాన్ని క్షీణింపజేసుకున్నాడో, ఆ దైవజనుడిని ఆ గోతిలో పడటానికి గల కారణం వారే, ప్రేమించిన వారే. ప్రేమించిన వారే గోతిలోకి తోసేశారు. ప్రేమించిన వారే తోసేశారు. ఇందులో నువ్వు నేర్చుకోవాల్సిన 2 పాఠాలు. నిన్ను ప్రేమిస్తున్న వారిని, నీ క్షేమం కోరేవారిని, నిన్ను ప్రేమిస్తున్న వారిని, నీ క్షేమం కోరేవారిని, మరొక్కసారి చెప్తున్నా, నిన్ను ప్రేమించే వారిని, నీ క్షేమం కోరేవారిని, నీ కొరకు తలను జలమయం చేసుకునే వారిని, తన కన్నులను కన్నీళ్ళని ఊటగా మార్చుకొని దివారాత్రము దేవుని సన్నిధిలో ప్రాధేయపడేవారిని, నీ కొరకు ప్రాణమిచ్చేవాడిని, నీ కొరకు పూట పడేవాడిని కోతిలో పడటానికి నువ్వు ఒకవేళ కారణమేమో. అయితే నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఒకవేళ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు కోతులోకి వెళ్ళటగల కారణం నీ చేయకూడ కలిసిందేమో. ఆ కష్టాలకు, ఆ కరువుకు, ఆ ఇబ్బందులకు, ఆ ఆర్థికపరమైన అవస్థలకు నీవు కూడా గల కారణమేమో. నిన్ను ప్రేమిస్తున్న వాడు ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడండి? నీళ్ళు లేని కోతిలో ఉన్నాడు. వీరి క్షేమం కోరినందుకు, వీరి మీదకి కట్టు రాకూడదు అనుకున్నందుకు, వీరి మీదకి తెగురు రాకూడదు అనుకున్నందుకు కోతులోకి వెళ్ళాడు. నీ క్షేమం కోరినవాడు ఒకవేళ నువ్వు కోతిలో ఉన్నాడేమో. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు నిన్ను కోతిలోకి తోస్తున్నారేమో. 2 పాఠాలు. ఒకటి, నిన్ను ప్రేమించేవారిని నువ్వు కోతిలో తోస్తున్నావేమో. ఆలోచించు. అక్కడ కోతిలో ఉంటే నీ క్షేమం కోరేవాడెవడు? నీ కొరకు కన్నీరు విడిచేవాడెవడు? నీ కొరకు పూట పడేవాడెవడు? ఆ కోతిలోనే ఉంటే, నువ్వు కోతిలో ఉంటే నిన్ను లేపేదెవడు? నిన్ను కోతిలోని లేపేవాడు వాడే కోతిలోనికి పోతే పరిస్థితి ఏంటి? నీ కొరకు ఏడ్చేవాడు, నీ కొరకు పూట పడేవాడు, నీ కొరకు కన్నీరు విడిచేవాడు వాడే కోతిలోనికి పోతే రేపొద్దున కోతిలో నుండి నిన్ను లేపేవాడెవడు? ఒక్క నిమిషం ఆలోచించండి. నువ్వు మాట్లాడుకుంటున్న మాటలు రాళ్ళు వింటున్నాయి. జాగ్రత్త. నష్టము కలుగొచ్చేవాడు మన క్షేమము కోరువాడు కాదు అని చెప్పి వానికి మరణశిక్ష వేసి కోతిలో వేశారు. యోసేపును కూడా అన్నదమ్ముల కోతిలో వేశారు. నిన్నెవరు కోతిలో వేశారు చెప్పు? అసలు ఇప్పుడు కోతిలో నువ్వు పట్టగల కారణం ఎవరు? ఎవరి మాటలు విన్నావు? నువ్వు గోతిలో ఉన్నావు. ఎవరు మాటలు వినా గోతిలోకి వెళ్ళావు. ఎవరు మాటలు వినా వ్యాపారం స్టార్ట్ చేశావు. వారు కాడా నిన్న గోతిలో వేస్తుంది? దైవజనుడు చెప్పాడా? నో, నీకు ఆ ధైర్యం లేదు. నీవు ఆ గోతిలోకి ఎందుకు వెళ్ళావు? ఎవరు సలహా తీసుకున్నావు? ఆ గోతిలోనికి వెళ్ళడం గల కారణం నీ అన్నదమ్ములేనా? నీ రక్త సంబంధికులా? నీ తోబుట్టువులా? నీ బిడ్డల అభ్యున్నతిని కోరుకొని ఆ గోతులోనికి వెళ్ళిపోయావా? మరి నిన్ను ప్రేమించేవాడిని నువ్వు గోతులోకి దించుతున్నావుగా. నీ కొరకు పూట పడేవాడిని గోతులోనికి దించుతున్నావుగా. నీ అన్నదమ్ములు నిన్ను గోతులోకి దించారు. నీ కొరకు పూట పడి కన్నీళ్లు విడిచేవాడిని నువ్వు గోతులోకి దించుతున్నావు. వాళ్ళు కోతిలోకి దించి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్తాను వినండి. మనం ప్రేమించేవారు మనల్ని కోతిలోకి దించితే ఆ కోతిలోనికి వెళ్ళిపోయాడు ఇర్మియా. నీళ్లు లేని ఆ కోతిలోకి వెళ్ళాడు. నీళ్లు లేని ఆ కోతిలోనికి వెళ్ళి ఆ ఊపిలో ఇర్మియా అంగలారుస్తుంటే విడిపించుటకు సమర్థుడైన దేవుడు ఇర్మియా మొర విన్నాడు. ఇర్మియా మొర విని
ఒక అన్యుడను, కూషు దేశస్థుడను అనండి. ఇతడు ఎవరి కోసం కన్నీళ్ళు విడిచింది? ఇజ్రాయేలీల కోసం. ఎవరి కొరకు పూటపడింది? ఇజ్రాయేల్ కొరకు. ఎవరి కొరకు నిబంధన దూతగా మారిపోయింది? ఎవరి క్షేమాన్ని ఇర్మియా కోరేది? ఎవరి తన్ని గోతులో తోశారు? ఇతడు గోతిలో ఉన్నప్పుడు కూషు దేశస్థుడొకడు ఈ మాట విన్నాడు. అరే, అనేక మందిని ఆ గోతిలో ఉండి లేపినవాడు, నాశనకరమైన చికటి గల దొంగ ఊపిలో నుండి, ఆ పాపపు ఊపిలో నుండి, ఆ అప్పుల కూపులో నుండి అనేకులను చేపట్టి అనేకులను గోతిలో ఉన్నప్పుడు పైకి లేపిన వాణ్ణి ఈ రోజున ప్రపంచం గోతిలో వేసిందట్రా అన్న మాట కూషు దేశస్థుడికి వినపడింది. ఆ కూషు దేశస్థుడు రాజుగారింట్లో పనిచేస్తున్నాడు. రాజుకి నమ్మకమైన వాడు. ఈ కూషు దేశస్థుడు ఇర్మియా గోతిలో వేయబడ్డాడు అన్న సంగతి విని ఏం చేశాడు? ఒక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 8వ వాక్యం. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గోతిలో వేసింది ప్రేమించిన వారు వేశారు. ఇప్పుడు ఆ వార్త ఎవడున్నాడు? కూషీయుడు ఒక అన్యుడు. ఇతడు ఎవడు? రాజు ఇంట్లో పనివాడు, నమ్మకమైన వాడు, రాజుకు నమ్మకమైన వాడు. ఇతడు విని ఇర్మియాను గోతిలో వేసిరన్న సంగతి విని రాజు నగరులో నుండి బయలుదేరి రాజుతో ఇలాగు మనవి చేసెను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను వాడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసిన యావత్తు అన్యాయం. అతడున్న చోటు నుండి అతన్ని బయటికి తీయండి అని చెప్పి రాజుకు విన్నవించుకున్నాడు. ఎవరు? ఎబెద్మెలెకు. ఇర్మియా గోతిలో ఉంటే, ఇర్మియా గోతిలో వేసిరన్న సంగతి విని ఎబెద్మెలెకు మౌనంగా ఉండలేకపోయాడు. ఇతనికేంటి? ఆ ఇర్మియా ఎవడో, ఆ ఇర్మియా ప్రతిష్ఠ ఏంటో, ఆ ఇర్మియా రోషమేంటో, ఆ ఇర్మియా కన్నీళ్ళేంటో, ఆయన ఇర్మియా యొక్క సమర్పణ ఏంటో ఇతనికి తెలుసు. ఒక అన్యుడు గుర్తించాడండి. ఇర్మియాను గోతిలో వేసిరి అన్న సంగతి విని తట్టుకోలేకపోయాడు. వెంటనే స్పందించాడు. మౌనంగా ఉండలేకపోయాడు. నేను అడుగుతున్నా, నీ సేవకుడు పరిచర్య చేసి అప్పుల కోపమని ఊపిలోనికి దిగిపోతే నువ్వు స్పందించగలుగుతున్నావా? ఒక పరిచారకుడు పరిచర్య చేసి గోతిలోనికి దిగిపోతే నువ్వు స్పందించగలుగుతున్నావా? ఇంకెంత గోపులోకి దిగించాలనుకుంటున్నావు? గోతిలోనికి పోయాడు. ఎంత గోతిలోనికి వెళ్ళాడో చెప్పనా? ఊపిరాడినంత గోతిలోనికి వెళ్ళాడు. యాజకత్వం చేసి పరిచర్య చేసి నీ సేవకులు, నీ ప్రవక్తలు నీ కొరకు పూట పడేవారు, నీ కొరకు కన్నీళ్లు విడిచేవారు, నీ కొరకు రోదన చేసేవారు, నీ కొరకు రొమ్ము కొట్టుకునేవారు, నీ కొరకు కడుపు కట్టుకొని ఉపవసించి శరీరాన్ని చంపుకునేవారు. నిద్రపోతే
రెస్ట్ తీసుకుంటే ప్రభు దర్శించడేమో, ప్రభు మాట వినాలని వేచి చూసేవాడు. రాత్రుల్లో నిద్రాహారాలు లేకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు, వ్రతం చేసేవాడు. ఆ ప్రవక్త శిష్యుల్లో ఒకడు గోతులోనికి దిగి చచ్చిపోయినట్లు పరిచర్య చేసి ఎంతమంది సేవకులు ఈ రోజున. కొంతమంది సేవకులేమో అందలాలు ఎక్కుతున్నారు, కొంతమంది సేవకులేమో కోట్లు కోట్లు అన్యాయంగా తగలబెడుతున్నారు, కొంతమంది సేవకులేమో ప్రవక్తలని, సేవకులని, యాజకులని పిలువబడి అన్యాయపు సరి సంపాదించి ప్రజలను మోసం చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టి భూమి మీద పరిచర్య లేకుండా, అపోస్తల పరిచర్య కాకుండా దెయ్యపు బోధలు చేసి ప్రపంచాన్ని కొని డబ్బు సంపాదిస్తున్నారు కొందరు సేవకులు. పూట పడేవాడు, కన్నీళ్లు విడిచేవాడు, దేవుని నోటిగా ఉండేవాడు, దేవుని మాట చెప్పేవాడు, దేవునితో నిబంధన దూతగా ఉన్నవాడు, కన్నీళ్లు జలమయం చేసుకునేవాడు, తలను జలమయం చేసుకునేవాడు, కనులను కన్నీటి బుట్టగా చేసుకునే ప్రవక్తలు మాత్రం ఈ ప్రస్తుత కాలంలో ఊబిలోకి దిగిపోతున్నారండి. ఒక్కొక్క దైవజనుడు ఎంత గోతులో ఉన్నాడో మీకు తెలుసా? ఒక్కొక్క దైవజనుడు ఏం చేశారు? ఆ ఊబిలో ఉన్నప్పుడు, ఆ గోతిలో ఉన్నాడు అన్న సంగతి విని వెంటనే స్పందించాడు ఒక్కడు. అతడెవడు? కూషీయుడు అనండి, అన్యుడు స్పందించి రాజుతో మనవి చేసుకుంటున్నాడు. అన్యుడు మౌనంగా ఉండలేకపోయాడు, ఎబెద్మెలెకు మౌనంగా ఉండలేకపోయాడు. నేను అడుగుతున్నా, అనారోగ్యమనే కోతిలో, నిట్టూర్పులనే కోతిలో, నిరాశ అనే కోతిలో, శాంతి లేక, సమాధానం లేక తల్లడిల్లిపోతున్న ఆ ఊబిలో నీ కొరకు పూట పడిన వాడుంటే అసలు నువ్వెలా ఊరుకోగలుగుతున్నావు? ఇదే నా ప్రభు మధ్యాహ్నం నన్ను ప్రశ్నించాడు. వర్తమానం కొరకు నేను వెతుకుతున్నాను. ఒరే, అందరి కోసం నువ్వేడుస్తున్నావు, నీ తలను జలమయం చేసుకుంటున్నావు, నీ కన్నులు ఊటగా మార్చుకున్నావు, ప్రద్దలైన సందుల్లో నిలిచి నేను చస్తానంటున్నావు. కానీ నీ కొరకు పూట పడేదెవడు? నీవు కోతిలో ఉన్నవన్న సంగతి ఆలోచించేదెవడున్నాడు? నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎంతకాలం యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాల గుడ్డితనం కలుగు చేస్తుంది. నువ్వు క్రోతిలోనికి దిగిపోతుంటే పైనుండి చూస్తున్నారు. ఒక్కడు తాడు వేస్తున్నాడా? ఒక్కడు పైకి తీయాలని ప్రయత్నం చేస్తున్నాడా? కానీ ఉన్నారు, ఎబెద్మెలెకు లాంటి వారు ఉన్నారు, ఎబెద్మెలెకు లాంటి వారు ఉన్నారు. గోతులో పడదోసేది కొందరైతే గోతులోండి లేవటానికి ఎబెద్మెలెకు లాంటి వారిని దేవుడు లేపుతాడు. ఆ ఎబెద్మెలెకు ఎవడో? నిన్ను గోతులకు తోసేదెవడో? కన్నులు తెరిచి చూడు. సేవకుడా, ఆలోచించు. దేవుని నోటి బూరుగా వాడబడి ప్రజల క్షేమాన్ని కోరి కనులను కన్నీటి ఊటగా చేసుకొని తలను జలమయం చేసుకొని రాత్రుల్లో నిద్ర పట్టక అటు ఇటు మంచాల మీద దొరుకుతున్న దైవజనులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? ఆ కోతిలో వెళ్ళటానికి నీ దైవజనులు, నీ సంఘ కాపరి, నా క్షేమాన్ని గురించి చెప్పట్లేదు. ఈ వాక్యం ఎంతోమంది దైవ సేవకుల క్షేమం కొరకు నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ క్షేమం కోరేవాడు, నీ కొరకు పూట పడేవాడు, నీ కొరకు తలను జలమయం చేసుకున్నవాడు గోతులకు వెళ్ళిపోటానికి నువ్వు కారణమా? ఆ గోతులకు వెళ్ళిన వాడికి నువ్వు సహాయం చేయాలన్న ఆలోచనకి రావట్లేదా? ఇంకా గోతులకు పంపుతావా? ఊపిరాడుతుందా కాస్తంతా? ఆ ఊపిరి కూడా ఆడనివా?
నీకు అసలు భయం అనిపిస్తలేదా? ఆ సేవకుని ఊపిరాడుక ఆ గోతులో ఉంటే నువ్వెలా ఉన్నావు? అసలు స్పందిస్తున్నావా? నీ ఎవరు నీది, నీ రాజభోగం నీది. నీ కొరకు పూటపడి ఒకడు కడుపు కట్టుకుంటున్నాడు. నువ్వు ఉపవసించి ప్రార్థించటం కూడా చేతకాని కుక్కలాగా ఉన్నావు. తిండి కొరకు ఆతుతపడి ఒక కుక్కలా తయారైపోయావు. ఇదేనా న్యాయం? జరిగేదాన్ని జరగబోయేదాన్ని ప్రవచిస్తున్నాడే. ఈ తెగులు రాబోతుంది, ఈ కరువు రాబోతుంది, కట్కు రాబోతుందని దేవుని నోటి మాటగా చెప్పటమేనా అతడు చేసిన పాపం? వాడేనా నీ క్షేమం కోరినవాడు? ఊరిలో ఉన్న చుట్టాలందరూ నిన్ను గోతులోకి దించిన నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీ బంధువులు కాదా ఆ గోతులోకి వెళ్ళటం గల కారణం? వాళ్ళందరూ నిన్ను గోతులో తోశారు. వాళ్ళు పైన ఉన్నారు, సంకలు కొడుతున్నారు. ఒక్కడన్నా నీ చెయ్యిచ్చాడా? ఒక్కడన్నా నీకు చెయ్యిచ్చాడా గోతులో నిన్ను లేపటానికి? నీవు గోతిలో ఉన్నప్పుడు నిన్ను లేపటానికి నీ కొరకు ఆ గోతులకు దిగినవాడు దైవజనుడు. ఇప్పుడు ఆయనే గోతిలో ఉన్నాడు. మరి నీవేలా స్పందిస్తున్నావు? ఆ గోతిలో వేసిరి అన్న సంగతి విని ఎబెద్మెలెకు ఆ సంగతి విని ఊరకుండలేకపోయాడట. నేను అడుగుతున్నా, దైవజనుడికి వచ్చిన శ్రమను చూసి, కష్టం చూసి, అనారోగ్యం చూసి అసలు నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? ఊరుకుండి ఎలా ఉండగలుగుతున్నావు? మీలో ఎంతమంది నీ సేవకుడు గోతిలో ఉన్నా, కష్టాల ఊబిలో ఉన్నా, అనారోగ్యాల ఊబిలో ఉన్నా, మీ కొరకు పూటపడినవాడు, మీ క్షేమం కోరినవాడు, మీ కొరకు తలను జలమయంగా చేసుకున్నవాడు, కన్నులను కన్నీళ్ళ ఊటగా మార్చుకున్నవాడు, మీ కొరకు గోతిలో త్రోయబడినప్పుడు నువ్వు స్పందించకుండా ఉండగలవా? అలా స్పందించలేదండి. ఇశ్రాయేలీల్లో ఒక్కడు కూడా స్పందించలేదు. కానీ ఒక కూషీయుడండి, ఒక అన్యుడండి, ఒక అన్యుడండి, ఒక అన్యుడండి, ఒక కూషీయుడండి ఎబెద్మెలెకు వాడు స్పందించాడు. ఎస్తేరు, నీ జాతి ప్రజల మీదకి నాశనం వచ్చింది. నీ జాతి ప్రజల మీదకి నాశనం వచ్చింది. ఒకవేళ ఈ సమయంలో నేను రానిని కదా అని చెప్పి నువ్వు మౌనంగా ఉంటే సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నువ్వు నీ ఇంటి వారు మాత్రం నాశనమైపోతారు. ఇది మొర్దెకై ఎస్తేరుకు పంపిన వర్తమానం. మొర్దెకై ఎవరు? సంఘ కాపరి. ఈ సంఘ కాపరి సంఘానికి పంపిన వర్తమానం. నువ్వు మౌనంగా ఉంటే, నీ ప్రజల మీదకి వచ్చిన శాపాన్ని, నాశనాన్ని చూసి నువ్వు మౌనంగా ఉంటే సహాయం వేరే దిక్కున వస్తుంది. గోతిలో నుండి, గోతిలో పడుద్రోయబడిన వాడిని లేపటానికి ఎవరిని పంపాలో దేవునికి తెలుసు. ఆ టైంలో గోతిలో అన్నదమ్ములు యోసేపుని తోసేస్తే అతన్ని బయటకు తీయటానికి ప్రక్క నుండి ఇష్మాయేలీలను దేవుడు పంపిస్తున్నాడు. ఇక్కడే ఇర్మీయాను గోతిలోకి తోస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ పట్టునట్టు కూర్చుంటే ఎబెద్మెలెకు ఆ సంగతి విని ఊరుకుంటలేకపోయాడు. సోదరుడా, ఎంతమంది నీ కళ్ళెదుట గోతిలో ఉన్నారు? దైవజనుడా, నీ కళ్ళెదుట ఎంతమంది గోతిలో పాపమనే చికట గల దొంగ ఊపిలో గిజగిజ కొట్టుకులాడుతూ ఆ పాపమనే చికట ఊపిలో ఊపిరాడక కొట్టమిట్టాడుతున్నవారు దైవజనుడా, నీ గ్రామంలో, నీ సంఘములో, నీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? ఆ గోతిలో ఉన్న వారి కొరకు నువ్వు స్పందించకుండా నీవెలా ఉండగలుగుతున్నావు? ఇది దైవజనుడిగా నీ ప్రశ్న. ఎవడో ఒక సమస్యలో చిక్కబడ్డాడు, నీ సంఘ బిడ్డ గోతిలో ఉన్నాడు, ఊపిరాడుకుని ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, వ్యసనాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, గోతిలో ఉన్నాడు. దైవజనుడా, నువ్వు మరి గోతిలో తోయబడి నువ్వెలా ఊరుకోగలుగుతున్నావు? ఆ గోతిలో ఉన్న
ఆ బిడ్డకు సహాయం చేయటానికిగా ప్రభు నిన్ను పంపాడు. నువ్వు ఊరుకుంటావా? నువ్వు స్పందించవా? నశించేవారు నశిస్తున్నా నీకు చింత లేదా? నా చిన్నము నువ్వు జోగుతున్న వారిని గురించి నువ్వు బాధ్యత లేదా? అగ్నిలోని లాగినట్లు కొందరినైనా నువ్వు బయటకు లాగవా? బలిపీఠం దగ్గర తిని పడుకుంటే సరిపోయింది అనుకుంటున్నావా? లేచి కత్తిద్దుయి. గోతిలో పడిపోయిన వారికి చెయ్యందించు. చికటగల దొంగ భూమిలో ఉన్న వారిని లేవనెత్తో. ఇది దైవజనుడుగా నీ పని, ఇది దైవజనుడుగా నా పని. అవసరమైతే వారు మనల్ని గోతులకు పంపినా వెళ్దాం. ఇర్మియాను పంపలేదా? పంపారు. గోతులోనికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉందాం. కానీ మన కళ్ళెదుట ఒకడు గోతులో ఉండి బయటకు రావాలి. ఎంతోమంది గోతులో ఉన్న వారి కొరకు, గోతిలో ఉన్న వారి కొరకు ఈ కన్నులు కన్నీళ్ళు ఊటగా మారిపోయాయి. ఎంతోమంది ఊపిరాడక సమస్యల గోతుల్లో ఉన్నప్పుడు, అప్పుల గోతిలో ఉన్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులనే గోతిలో ఉన్నప్పుడు, సమాధానము లేని ఊపిలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలను పైకి లేపటానికి ఈ కన్నులు కన్నీటి బుట్టగా మారిపోయాయి. ఈ కన్నులు, ఈ తల జలమయమైపోయింది. వారిని ఆ గోతుల నుండి లేపటానికి పోటుపడి కడుపు కట్టుకొని ఆకలి చంపుకొని ఈరోజు తినటానికి ఆహారమే కడుపు సహకరించటం లేదు. పేగులు సన్నగిలిపోయాయి, తినడానికి సహకరించటం లేదు. మీరు అనుకుంటారు మేము పైనున్నామని, ప్రసంగించటానికి పైనున్నాం, కానీ మీ అందరికంటే ఎక్కువ గోతిలో ఉన్నాం కదా. మీ అందరికన్నా ఎక్కువ గోతిలో ఉన్నాం, మీ అందరికన్నా ఎక్కువ సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా? హలో, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటావా? అయితే ఒక ప్రతిష్ట కలిగిన దైవజనుడిని పోగొట్టుకుంటావు. నీ కొరకు ఏడ్చేవాడిని పోగొట్టుకుంటావు. నువ్వు గోతిలో ఉన్నప్పుడు నేను చేయందించిన వాడిని పోగొట్టుకుంటావు. రేపొద్దున ఇది యెహోవా వాక్ అని నీకు సెలవిచ్చేవాడు లేకుండా పోగొట్టుకుంటావు. ఇది దేవుని మాట, ఇది జరగబోతుంది, ఇది జరుగుతుంది, ఇది నీ బిడ్డల విషయమే జరుగుతుంది, ఇది నీ కుటుంబ విషయమే జరుగుతుంది, ఇది నీ పరిచర్య విషయమే జరుగుతుందని ఇది యెహోవా వాక్, ఇది దేవుని సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పుకునే ఒక దైవ సేవకుణ్ణి నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు మౌనంగా ఉంటావా? పిల్లలరా చెప్తున్నా వినండి. ఎస్తేరు, నీ ప్రజలు నాశనానికి వెళ్ళారు, నువ్వు సింహాసనం మీద ఉన్నావు. నువ్వు ఇప్పుడు మౌనంగా ఉన్నావు అనుకో, ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, ఎబెద్మెలెకు ఇంకొకడు వస్తాడు. ఆమెనని చెప్పు, రాడా? ఎబెద్మెలెకు వస్తాడు. ఇశ్రాయేల్ అందరూ గోతులో దూశాడు, కూషీయుడు వచ్చాడు. కన్నీళ్ళు ఎవరి కొరకు విడిచారో వాళ్ళు గోతులో వదిలేసి వెళ్ళిపోయారు. ఎబెద్మెలెకు వచ్చాడు. ఆ సంగతి విని ఊరకుండలేకపోయాడటండి. ఆ సంగతి విని ఇర్మియా గోతిలో తోయబడ్డాడు. ఒక ప్రవక్త గోతిలో తోయబడ్డాడు. ఇది యెహోవా వాక్ అని సెలవిచ్చేవాడు గోతిలో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నాడన్న సంగతి విని ఊరకుండలేకపోయాడు. గోతిలో ఉన్నాడు. ఒక్క ఇశ్రాయేలీని పట్టించుకోలేదండి, ఒక్క యూదుని పట్టించుకోలేదండి, ఒక్క రాజు పట్టించుకోలేదండి. 12 గోత్రాల్లో ఒక్కడు కూడా దగ్గర రాలేదండి. ప్రవచనాలన్నీ నెరవేరిన వాడు ఒక్కడు రాలేదండి. ఎంత కష్టకాలంలో కన్నీరు విడిచి ప్రార్థిస్తే ఒక్కడొచ్చి పలకరించలేదండి. చెప్తున్నా, గోతిలో ఉన్నప్పుడు ఎవడు సహకరించకపోతే దేవుడు కూషీయుడని తీసుకొచ్చాడు, ఎబెద్మెలెకుని తీసుకొచ్చాడు. నేను అంటాను, నీ కొరకు పోటుపడిన వాడు గోతిలో ఉన్నప్పుడు నీ చెయ్యందించి నువ్వు సహకరించకపోతే, అతని
అతన్ని సంతోషపెట్టే ప్రయత్నం నువ్వు చేయకపోతే, ఆ ఊబిలోండి బయటకు రావటానికి నీ వంతు సహకారంగా నీ కన్నీళ్లు విడిచి బలిపీఠం దగ్గర నువ్వు ప్రార్థించకపోతే, ఒకటి చెప్తున్నాను, ఆ సేవకుని గోతులోండి లేపటానికి ఎవరిని ఎన్నుకోవాలో దేవునికి తెలుసు. వాడిని ఎన్నుకుంటాడు. వాడు ఒక అన్యుడవుతాడు. ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా? అసలు ఎరగని వాడు ఆడెవడో తెలుసా? షండు అనండి. షండు అంటే ఏంటి? నపుంసకుడు. దేవుడు ఒక అటు మగ ఇటు ఆడ కానీ ఒక నపుంసకుడిని లేవనెత్తాడు, ఒక షండుని లేవనెత్తాడు. వాడు ఓడుకుంటలేకపోతున్నాడట, వాడు మౌనంగా ఉండలేకపోతున్నాడట. వెళ్ళిపోయి రాజుగారి దగ్గర నిలబడి రాజుతో మనవి చేసుకుంటున్నాడట. రాజా, నా గోతులో తోయబడిన ఆయన ఎవరో తెలుసా? ఒక ప్రవక్త. అది నాకు తెలుసురా, నేను వేయలేదు, వాళ్ళే వేసుకున్నారు. అతడు ఒక ప్రవక్త. అతడు అవునంటే అవును, కాదంటే కాదని జరుగుద్దయ్యా. ఆయనకు, ఆ ప్రవక్తకు ఈ ప్రజలు చేసింది ఏంటో తెలుసా? అన్యాయం. ఈ ప్రజలు చేసింది ఏంటో తెలుసా? అన్యాయం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఒక షండు, ఒక నపుంసకుడు, ఒక అన్యుడు. అతడు సాక్ష్యం ఇస్తుంది. ఈ సేవకునికి జరిగింది ఏంటి? అన్యాయం అని చెప్పి రాజుతో మనవి చేసుకున్నాడు. నేను చెప్తున్నాను, నీ సంఘ కాపురికి, నీ దైవ సేవకుడికి కష్టం వచ్చినప్పుడు, ఊబిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని వాడుకోవాలో వాడిని వాడుకుంటాడు. గోతిలో ఉన్నాడు సేవకుడు, ఇక వాడు మనకేం సహకరిస్తాడులే, గోతిలో తోచేసంగా ఇక అక్కడి నుండి రావడం కష్టం. వాడే అక్కడ ఉన్నాడు, ఇక మనకేం చేయొద్దునిస్తాడు, గోతిలో తోసేసాం కదా అని వెళ్ళిపోతున్నావేమో పైన. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ గోతు నుండి బయటకు వచ్చేది గ్యారంటీయే. రావటానికి దేవుడు మరొక వ్యక్తిని వాడుకునేది గ్యారంటీయే. నువ్వు దూరం అవుతావు. నేను అనుకుంటాను, నపుంసకుడు ఎవడంటే దానియేలు సేవ కొరకు నపుంసకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మగోడే, కానీ సేవ నిమిత్తం నపుంసకులైపోయిన వారు ఉన్నారండి. అంటే నాజీరు వ్రతం, మగతనం వద్దనుకున్న వాళ్ళు, స్త్రీతనం అక్కర్లేదనుకున్నవారు, కామ క్రోధ మదమాశ్చర్యాలు అక్కర్లేదనుకొని వాటిని విసర్జించి ఆపరేషన్ చేయించుకున్నవాడు కొందరు బైబిల్లో ఉన్నారు, నపుంసకులు సేవ కొరకు. అలాంటి వాడిని ఎవడనో త్యాగశీలిని దేవుడు లేపుతాడండి. చెప్తున్న పిల్లలారా, అదుగో కోతిలో ఉండగా ఎస్తారు, నువ్వు మౌనంగా ఉంటే సహాయము, నువ్వు ప్రార్థన చేయకపోతే వేరొక దిక్కు నుండి వస్తుంది, నువ్వు కుటీరానికి వెళ్ళబోతే వేరొక దిక్కు నుండి వస్తుంది, నువ్వు రాకపోతే, నువ్వు చేయకపోతే సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది. నువ్వే ఆ స్థానాన్ని కోల్పోతావు. ఇందు నిమిత్తమే కాబోలు దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించాడు. ఎబెత్మెలెకు ఇందు నిమిత్తమే కావచ్చు రాజుగారి ఇంట్లో దేవుడు నిన్ను పని మనిషిగా కుదిర్చాడు. ఎబెత్మెలెకు యిర్మీయా గోతులోకి వెళ్తాడని, తన జాతి ప్రజలు తన్ను పట్టించుకోరని దేవునికి తెలుసు. అందుకే ఈ యిర్మీయా కోసం రాజుతో విన్నవించుకోవటానికి రాజు ఇంట్లో పనివానిగా, నమ్మకమైన పనివానిగా దేవుని ఏర్పాటు చేశాడేమో. ఈ గోతిలో ఉన్నప్పుడు రాజుగారు తెల్లి మనవి చేశాడు. అప్పుడు రాజుగారు ఏం చేశాడు తెలుసా? ఇతడు చెప్పిన మాట వెంటనే నమ్మేశాడు. అంటే రాజుగారికి ఇతడు ఎంత సన్నిహితుడు, రాజుగారికి ఎంత నమ్మకమైన వాడు కాబట్టి రాజుగారు నమ్మేశాడు. ఇదిగో ఎబెద్మెలెకు వెళ్ళి కొంతమందిని ఎంట పెట్టుకుని వెళ్ళి ఆయన్ని కోతిలో తీసేయ అన్నాడు. రాజుగారు ఆర్డర్ జారీ చేశాడు. ఇప్పుడు తాళ్ళు పట్టుకొని ఆ గోతు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్పరే? ఒక విచిత్రమైన మాట చెప్తారు, వినండి. గోతులో ఉన్నవానికి తాళ్ళు ఇచ్చాడు. ఎవరు? ఎబెద్మెలెకు. ఇచ్చిన తర్వాత
ఆలోచించాడట. అంత లోతైన గోతిలో నుండి ఆయన భుజాల కింద తాడు కట్టొస్తుంటే ఆ తాళ్ళ రాపిడికి భుజాలు పుండు పడిపోద్దేమో, రాచుకుపోతుందేమో, చర్మం ఊడిపోద్దేమో అని ఆలోచించి ఆ ప్రక్కకి వెళ్ళి చినిగిపోయిన పాతగుడ్డలు, చిరిగిపోయిన చిరాకులు, చిరిగిపోయిన గుడ్లన్నీ పోగు చేసుకొని తాళ్ళకు కట్టి ఆ పాత గుడ్లన్నీ కట్టి కిందకి పెట్టాడట. కిందకి ఉంచి తాడుగుండా వాటిని దించి ఇర్మీయాతో చెప్తున్నాడట, దైవజనుడా, ప్రవక్త, అనేకుల కొరకు చేతులెత్తిన నీ చేతులు పుండ్లు పడిపోతాయేమో. నేను తాడుతో లాగుతుంటే ఆ తాళ్ళు నీ భుజాల మీద ఉండి కింద పుండ్లు పడిపోతాయేమో. తాళ్ళ కింద గుడ్డలు పెట్టి, భుజం కింద గుడ్డలు పెట్టి, గుడ్డల మీద తాడు కట్టుకో. ఎంత శ్రద్ధ అండి! పాత సిగురాకులను, పాత గుడ్లన్నీ పోగు చేసి. నేను ఒక మాట చెప్తుంటారా, దైవ సేవకుని గోతులోని లేవటానికి ఒక కన్యుడు పైకొచ్చాడు, ఒక కన్యుడు బయటకు వచ్చాడు, ఒక నపుంసకుడు బయటకు వచ్చాడు. ఆ గోతులోని రావటానికి సేవకునికి గాయమవ్వకుండా చినిగిపోయిన పాత గుడ్డలు సైతం పనికొచ్చాయి. సభలు కూడా దేవుని మహింపరచా. నువ్వు పాత గుడ్డైనా పనికొస్తుంది, పాత గుడ్డైనా పనికొస్తుంది. సేవకుని గోతులోని లేపటానికి పాత గుడ్డలు, సిగిరాకులు, చినిగిపోయిన చీరాకులు. అక్కడ ఉందండి, చిరిగిపోయిన. చూడండి మాట, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకొని రాజునగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతులోనున్న ఇర్మీయా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకోమని అతనితో ఎబెద్మెలెకును బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. సేవకుని పట్ల ఇంత శ్రద్ధ కలిగిన ఎబెద్మెలెకును గురించి దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నీ కొరకు గోతులోకి వెళ్ళిన సేవకుని గూర్చి నీకేమైనా శ్రద్ధ ఉందా? హలో, నేనెందుకు పనికొస్తానంటావా? ఆ గోతులోని దించడానికి పాత గుడ్డలు, చినిగిపోయిన చీరాకులు సైతం పనికొచ్చాయే. నువ్వు పనికిరావా? ఇవ్వటానికి నీ చెయ్య కష్టం అని చెప్పు. నా చెయ్యి ఇవ్వటానికి నాకు ఇష్టం లేదు, నేను పరామర్శించడానికి నా నోరు రావటం లేదు, నాకు ఇష్టం లేదు, మనసులో లేదు, అదని చెప్పు. కానీ నువ్వు పాత గుడ్డపోయినా సరే గోతులోని తీయటానికి పనికొస్తావు. హల్లెలూయా. నేను ఎందుకు యోగ్యుణ్ణి కాదు అని నువ్వు అనుకుంటావా? ఆ సేవకుడు గోతులో ఉంటే, సమస్యల్లో ఉంటే, నా కొరకు కన్నీరు విడిచినవాడు, పూట పడినవాడు, వృద్ధులైన సందులో నిలిచినవాడు, నా కొరకు గోతులోనికి దిగిపోయినవాడు, నా కొరకు అంత గోతులోనికి దిగిపోయినవాడు, నన్ను పైకి లేవటానికి చెయ్యి అందించి ఆ గోతులోనికి దిగిపోయిన ఆ దైవ సేవకుడు పైకి రావాలి అన్న ఆలోచన నీకుంటే నువ్వు పాత గుడ్డువైనా పనికొస్తావు, చిరిగిపోయిన సిరాకువైనా పనికొస్తావు, తాడువైనా పనికొస్తావు, ఆడ మగ కానీ నపుంసకుడువైనా పనికొస్తావు. పనికిరాంది ఎవరో తెలుసునా? మనసు లేని వాళ్ళు. చెప్పండి, మనసు లేని వాళ్ళు అన్నీ పోగు చేస్తారు, కానీ పోగు చేయాల్సింది మాత్రం కనీసం చిరిగిపోయిన చిరాకులన్న సేవకుడు సంఖ కింద పెడదాం. అశ్రద్ధ ఉండదు, ఆలోచన ఉండదు. ఓ మాట చెప్పున, పౌలు దమస్కు పట్టణంలో ఉన్నాడు. దమస్కు పట్టణంలో ఉంటే ఆ దమస్కు పట్టణాన్ని నిలబడి చేస్తున్న రాజు పౌలు దమస్కులో ఉన్నాడన్న సంగతి తెలిసి గేట్లన్నీ మూపిచ్చేశాడు. ఇక పౌలు బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా అతన్ని చంపండి అని చెప్పేశాడంతే. మరణ శాసనం విధించాడు. దమస్కులో ఉన్న శిష్యులు ఏం చేశారు తెలుసా? అతన్ని దాసి అర్ధరాత్రి పూట గంప
గంపలో పెట్టి త్రాళ్ళు కట్టి పట్టణ గవిటి అవతల నుండి త్రాళ్లతో దించేశారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, గవిని తలుపుల్లాగానే ఉన్నాయి. గవిని అవతలకి తాళ్లతో దించబడి పౌలు వెళ్ళిపోయాడు. ఆ తాళ్లతో దించుతున్నప్పుడు వాళ్ళ భుజాలు ఎంత బరువెక్కుంటాయి. గంపలో కట్టి తాళ్ళు వదులుతున్నప్పుడు, ఆ చేతుల్లో నుండి తాళ్ళు వదులుతున్నప్పుడు వాళ్ళు ఎంత భద్రం కలిగి ఉంటారు. అది సంఘ బిడ్డల యొక్క విశ్వాసం, సంఘ బిడ్డల యొక్క కర్తవ్యం. సేవకుని కాపాడుకోవాలని పట్టణపు గవిట్లన్నీ ఉన్నాయి. ఒకవేళ పలానా కుటుంబం దించారా అన్న సంగతి తెలిసింది, ఆ కుటుంబానికి ఉరిశిక్ష వేస్తాడుగా, మరణశిక్ష వేస్తాడుగా. ఏడా చచ్చిపోతే మనం చచ్చిపోయావురా, మనం దించామన్న సంగతి తెలిస్తే మనల్ని సభ్యతే మనం సద్దాం. కానీ సేవకుడు సావకూడదు, ఒక కన్నీరు విడిచేవాడు తావకూడదు, ఒక పూట పడేవాడు సావకూడదు అని చెప్పి తాళ్ళు కట్టి గంపలో పెట్టి భుజాల మీద నుండి ఆ త్రాళ్ళు మెల్లగా వదిలి అతన్ని దింపారట. వాళ్ళ భుజాలు పుండ్లు పడిపోయాట. అదండి విశ్వాస లక్షణం. గోతిలో ఉన్నప్పుడు కూడా నువ్వు చెయ్యి అందించువా? నిన్ను లేవనెత్తినవాడే, నిన్ను పైకెత్తినవాడే, నీవు కోతిలో ఉండి పైకి రావటానికి నీకు చేయూతనిచ్చిన వాడే, నిన్ను భుజాల మీద మోసిన వాడే, నీ కొరకు పూటపడిన వాడే, నీ కొరకు బ్రతులైన సందులో నిలిచిన వాడే, నీవు సమస్యాత్మకమైన బ్రతుకులో ఉన్నప్పుడు నీ కొరకు కన్నీరు విడిచిన వాడే, తలను చలమయం చేసుకున్నవాడే ఇప్పుడు కోతిలో ఉన్నాడు. పోతాకు రెడీ అయిపోయాడు అని సంబరపడుతున్నావా సోదరుడా? నువ్వే నష్టపోతావు. తరువాత నీ కొరకు వెలిపించేవాడు ఎవడున్నాడు? ఇది యెహోవా వాక్ అని ప్రకటించేవాడు ఎవడున్నాడు? ప్రవచనం నీ వద్దకు వస్తూ ఉండగా దాని విలువ నీకు అర్థం కాదు, కానీ ఆ ప్రవచనమే నీకు దూరమైనప్పుడు అర్థమవుతుందిరా బాబు. దేవుని మాట యొక్క విలువేంటో. యుద్ధానికి పోవచ్చా అని వెళ్ళి అడిగాడట సౌలు. యెహోవా ఒక్క మాట అయినను సెలవీయలేదట. అప్పుడు అర్థమైంది దేవుని మాట అంటే ఏంటో అని. అయ్యయ్యా మరొక్కసారి అయ్యా మరలా ప్రార్థన చేశాడు. యెహోవా ఏమీ సెలవీయట్లేదే. మరలా ప్రార్థన చేశాడు, మరలా సెలవీయట్లేదే. అయ్యో దేవుని మాటే నాకు దూరం అయిపోయిందా, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని ప్రవచించా నోరు నా కొరకు ప్రవచించటం లేదా? ఏడుస్తున్నాడు. పిల్లలారా, ఆ ప్రవచన వాకు దూరం అయితే ఈ స్వరం యొక్క విలువేంటో అర్థమవుతుంది నాన్న. ఈ స్వరాన్ని కాపాడుకోవటానికి, ఆ గోతిలో ఉన్నవాడిని లేవనెత్తుకోవటానికి ఎంతమంది త్రాళ్ళు వేస్తున్నారు. వాళ్ళందరూ ఎబెద్మెలెకులు. ఎంతమంది కనీసం నువ్వు చిరిగిపోయిన చిరాకుమైనా పర్లేదు, నువ్వు చెయ్యందించు చాలు, ఆప్యాయంగా పలకరించు చాలు, ఇష్టమైనట్టు నడుచుకో చాలు, కన్నీళ్ళు విడిచి ప్రార్థించు చాలు, నీ సమయాన్ని ధూప వేదిక దగ్గర పెట్టో చాలు. నువ్వేమి ఇవ్వనవసరం లేదు, ఆస్తులు ఇవ్వనవసరం లేదు, అంతస్తులు ఇవ్వనవసరం లేదు. నువ్వు చిరిగిపోయిన చిరాకుపోయినా పర్లేదు, నువ్వు పనికొస్తావు. నువ్వేం చేయనవసరం లేదు. ధూప వేదిక దగ్గర నిలబడి నువ్వు ప్రార్థిస్తే చాలు. సంతోషానికి తగినట్టుగా నీ అడుగులేస్తే చాలు. దైవ సేవకుడు కన్నీళ్ళు విడవకుండా, ఆలోచించకుండా నువ్వు సహకరిస్తే చాలు. దైవ సేవకుని కంటతడి పెట్టకుండా చూసుకుంటే చాలు. అతని మనసు నొప్పించకుండా చూసుకుంటే చాలు. ఒక చిరిగిపోయిన చిరాకుపోయినా పర్లేదు, నువ్వు పనికొస్తావు. నేనెందుకు పనికొస్తానయ్యా, నేనేం చేయగలను అని అనొద్దు. నువ్వు చిరిగిపోయిన చిరాకుపోయిన సంఖ్య కిందకు పనికొస్తావు. ఆమెను చెప్పు. పాత గుడ్డవైనా పనికొస్తావు, ఒక త్రాడు అయినా పనికొస్తావు. లేదు ఆడమగ కానీ నపుంసకుడు అయినా పనికొస్తావు. నేను పనికి రాననేది ఏమీ లేదు. దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో
గోతిలో ఉన్న వారిని లేపటానికి మీ త్రాళ్ళను ఉపయోగించండి. విశ్వాసం అనే మీ తాళ్ళను పొడిగించండి. మీ త్రాళ్ళను వదలండి. మీరు ఒకవేళ చిరిగిపోయిన చిరాకులు లాంటి జీవితాలు అయితే, మీ పాత గుడ్డైనా సరే, యేసయ్య జన్మించినప్పుడు ఆయనను చుట్టటానికి వాడింది పాత గుడ్డ. ఇర్మియా గోతిలో తోయబడినప్పుడు అతని సంఖ పుండు పడకుండా తాళ్లకు తనకు సంఖ కింద పెట్టబడింది పాత గుడ్డ. పాత గుడ్డ ఉపయోగం లేదా చెప్పరే? ఉపయోగమే. నేను ఎందుకు పనికొస్తానని అనొద్దు. అలా దైవజనుడు ఒక్క విషయంలోనే కాదు, నీ కళ్ళెదురుగుండా ఎంతమంది నాశనమనే ఊబిలో ఉన్నారో, ఆ గోతిలో తల్లడిల్లిపోతున్నారో, వారెవరైనా సరే పాపమనే ఊబిలో, నిరాశ నిట్టూర్పులనే ఊబిలో నీ కళ్ళెదుటి ఎంతమంది గోతులో ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేయి. వారికి కూడా ఒక సలహా ఇవ్వు. దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చింది ఒక స్త్రీ. దైవజనుడా, నా భర్త నీకు తెలుసు, నీ శిష్యుడే, భక్తి గలవాడు, నన్ను పీకల్లోతు గొయ్యిలో ఊపిలో దించి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను అప్పుల ఊబిలో ఉన్నాను. నా 2 బిడ్డలను అప్పులు వాళ్ళు ఇచ్చుకుపోతున్నారు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఒక సలహా ఇవ్వండి అయ్యా. దైవజనుడు అంటాడు, నీకేం కావాలి? బా, ఎంత సత్తా అండి! నిజమైన దైవజనుడు తన దగ్గర ఏమీ లేకపోయినా నీకేం కావాలి? ఎంత ధైర్యం! నీకేం కావాలి అని అడిగాడు. సరే, నువ్వు అడిగింది ఇస్తావు. నీ ఇంట్లో ఏముంది అంటే, దైవజనుడు వల్ల నీవు అడిగింది దక్కించుకోవాలంటే నీ జీవితంలో ఉన్నదేంటో అది దైవ సేవకునికి చెప్పాలి. పాపమా, అక్రమా, అవినీత, దోషమా, అన్యాయమా, అక్రమ సంపాదన, అక్రమ వడ్డీలా? యెహోవా నీ మందిరం మీద, నీ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? తన ద్రవ్యమును అతడు వడ్డీకి ఇయ్యడు. 16 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నీ ఇంట్లో ఏముంది? అయ్యా, నా ఇంట్లో ఏముంటుంది? నా భర్త భక్తి గలవాడు కదా, అయ్యా. నా ఇంట్లో అక్రమం లేదయ్యా, అపవిత్రత లేదయ్యా, అయోగ్యత లేదయ్యా. మరి ఏముందంటారేంటయ్యా? పాత్రలన్నీ అప్పులు వాళ్ళు చిచ్చుకుపోయారు. ఏ పాత్ర కూడా మిగలలేదయ్యా. ఇంట్లో వంట పాత్రల సైతం అప్పులు వారిచ్చుకుపోయారు. ఇల్లు ఖాళీ. మరి ఏముంది? అక్రమం లేదు, అవినీతి లేదు, పాపం లేదు, అన్ని బాగున్నాయి. మరి ఏముంది? పాత్రలు కూడా లేవయ్యా. అసలేమీ లేవా? ఉందయ్యా. ఏముంది? అప్పులు వారు వచ్చినా కనపడకుండా నా భర్త దాయమని చెప్పాడు ఒక నూనె కుండ. ఆ నూనె కుండ ఉందయ్యా. ఏంటా కుండ? నా భర్త చనిపోతూ నాకు ఒక కుండ ఇచ్చాడు. ఏం పోగొట్టుకున్నా ఇది పోగొట్టుకోవద్దని చెప్పాడు. నన్ను పోగొట్టుకున్నా, ఆస్తి పోగొట్టుకున్నా, ఐశ్వర్యం పోగొట్టుకున్నా, అప్పులు వాళ్ళకి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా, ఇది పోగొట్టుకోవద్దని చెప్పి చచ్చిపోయాడయ్యా. దాన్ని మాత్రం ఎవరి కంట కనపడకుండా జాగ్రత్తగా దాసానయ్యా. ఇంకేంటి? ఏం లేకపోయినా పర్లేదు, అన్నీ పోగొట్టుకున్నా పర్లేదు, అదొక్కటి ఉంటే చాలు. ఆ నూనె కుండ ఏంటో తెలుసా? నా భర్త చనిపోతూ
ఆత్మాభిషేకం అంటే ఏంటో నేర్పించాడయ్యా. ఆ ఆత్మాభిషేకం తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా. ఆత్మాభిషేకమే నా దగ్గర మిగిలిందయ్యా, ఇంకేమీ నా దగ్గర లేదు. అయితే ఆ దైవజనుడు అంటాడు, ఏది లేకపోయినా పర్లేదు, ఆత్మాభిషేకం ఒక్కటుంటే చాలు. నువ్వు కలిగి ఉండాల్సిన దాన్నే కలిగి ఉన్నావు, పోగొట్టుకోవలసినవన్నీ పోగొట్టుకున్నావు. ఏది పోయినా పర్లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు. గోతిలో ఉండి బయటకు వస్తాం. హల్లెలూయా. పిల్లలారా, అప్పుల కోపులు పీకల్లోతు వరకు కూరుకుపోయిన ఆ దైవజనుడి భార్యకు ఆ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలియదు. ఇక నేను కొత్తగా ఏమేమో అవసరం లేదు, నీ భర్తే నీకు చెల్లిపోయాడు. ఏంటది? అభిషేకం. అది చాలు నీకు. అది ఆమెకు తెలవలా. నా భర్త నన్ను అన్యాయం చేశాడు, అప్పులు బాలోని చేశాడు, అన్నీ పోగొట్టాడని ఏడుస్తుంది. కానీ ఇవ్వవలసింది ఇచ్చాడన్న సంగతి తెలవలా. ఒక దైవజనుడు వెళ్ళిపోయే ముందు తన సంఘానికి, తన కుటుంబానికి ఇవ్వవలసింది ఒకటే, నూనె కుండ. ఆ నూనె కుండ ఇవ్వగలిగిన వాడు, ఆ నూనె కుండ మాత్రమే పీకల్లోతు శ్రమల్లో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చేది, గోతుల్లో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చేది. ఆ ఆత్మాభిషేకమే మనకు కావాలి. ఆమె పీకల్లోతు గోతులో నుండి ఆ అభిషేకమే బయటికి తీసుకొని వచ్చింది. నీ కళ్ళెదుటి ఎంతమంది గోతిలో ఉన్నారు, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది అప్పుల సమస్యలు, ఎంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులు, వారందరి కొరకు నీ ఆత్మాభిషేకంతో నీవు ఆత్మ పొంది అనేకులకు నువ్వు ఆసరాగా ఉండాలి. యేసునామమున ఈ రాత్రికాల సమయంలో గోతిలో ఉన్న వారికి చేయిస్తావా? గోతిలో ఉన్న నీ సేవకునికి తాడిస్తావా? ఒక తాడుగా మారుతావా? ఒక పాతగుడ్డగా మారుతావా? ఆయన సంఘ కిందన్న పెట్టుకుంటాడు. ఆయన హృదయానికి సంతోషాన్నిచ్చే ఒక ఉల్లాస వస్త్రంగా మారుతావా? గోతులో ఉన్నవాడిని నువ్వు కూడా ఏడిపిస్తావా? ఊపిరాడక చచ్చిపోతున్న వాడిని. ఒక్క నిమిషం ఆలోచించుకో. ఈ వాక్యాన్ని నువ్వే ప్రాంతంలో ఉండి వింటున్నా, నీ దైవ సేవకుని ఎడల నీ కర్తవ్యం ఏంటి? సోదరుడా, నిన్ను ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రార్థిస్తారని ఈ మాటలు మీతో చెబుతున్నాను. మీరు ప్రార్థిస్తారని, ప్రభువు సలహా ఇస్తాడని నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. గోతులో ఉన్నవానికి ఎబెద్మెలెకులాగా సహకరిస్తావో, ఒక తాడవుతావో, ఒక పాతగుడ్డవుతావో, గోతులోని రావటానికి బలిపీఠం దగ్గర, ధూపవేదిక దగ్గర ధూపంగానే మారుతావో, ఏ త్యాగం చేస్తావో, రోజుకి ఎన్ని గంటలు ప్రార్థిస్తావో, లేకపోతే నీ వల్ల ఏమీ కాదా, ధూపవేదిక దగ్గర నిలిచిపో చాలు. దైవ సేవకునికి సంతోషమిచ్చే ఒక వస్త్రంగా మారిపో చాలు. ఎన్నడూ దుఃఖపెట్టకుండా ఉండ చాలు. మనసు సంతోషపడటానికి నీ అడుగులు సరిచేసుకోవచ్చాను. గోతులో నుండి బయటకు వస్తాడు, ఎవరినో వాడుకుంటాడు. ఒకవేళ నువ్వు ఆడుకుపోయినా ఆ ఎబెద్మెలెకు ఎక్కడున్నాడో ప్రభా తీసుకురానైనా అని ప్రార్థన చేస్తావా? లేదు లేదు ప్రభా, నన్ను నేను ఎబెద్మెలెకుని చేయయ్యా, నేనే సేవకుని సంతోషపెడతాను అంటావా? గోతులోండి తీస్తావా? ఆలోచించి తీర్మానం చేసుకోవాల్సిందిగా. ఆకాశం తెరచి ఆశీర్వదించుమని, నీ కృపలో స్థిరపరచుమని, ఆకాశం తెరచి ఆశీర్వదించుమని, నీ కృపలో స్థిరపరచుమని కోరుచున్నాను, నిన్ను నిలవేడుచున్నాను. కళ్ళు మూసుకొని నిన్ను నిలవేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడా,
కరుణగల యేసయ్యా కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల యేసయ్యా ఆకలితో నీ వాక్యము ధ్యానించే వేళ ఆకలితో నీ వాక్యము తెగించి ధ్యానించే వేళ నా కనులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని చేతులెత్తి నా కన్నులో ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని కోరుచున్నాను నిన్ను ఇలా వేడుచున్నాను కోరుచున్నాను ఇలా వేడుచున్నాను ప్రార్థించు కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల యేసయ్యా కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల యేసయ్యా ఆకాంక్షతో నిన్ను ఆరాధించే వేళ ఆకాంక్షతో నిన్ను ఆరాధించే వేళ అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో నడిపించుమని స్తోత్ర అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో ప్రార్థించుమని అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో నడిపించుమని కోరుచున్నాను నిన్ను ఇలా వేడుచున్నాను కోరుచున్నాను నిన్ను ఇలా వేడుచున్నాను ప్రార్థించు కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల యేసయ్యా కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల యేసయ్యా హల్లెలూయా చేతులెత్తి